హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది లీడర్. సో ఇవాళ మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ ఉమెన్ లీడర్ శాంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ గారు, ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలనుకున్నా కానీ ఉషశ్రీ గారితో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను తెలుసుకోవచ్చు. నమస్కారం అండి ఉషశ్రీ గారు. నమస్తే అండి. సో ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇంత గొప్ప స్టేజ్కి మీరు వచ్చారు. సో ముందుగా మా సిటీ విజన్ వ్యూవర్స్ కోసం ముందుగా మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ విద్యాభ్యాసం కావచ్చు, కంప్లీట్గా మీ స్టోరీ గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? ఓకే. సిటీ విజన్ ఛానల్ వారు ద లీడర్ అనే కార్యక్రమం ద్వారా నాకు ఇన్వైట్ చేసినందుకు ముందుగా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ సిటీ విజన్ ఛానల్ యాజమాన్యానికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పుట్టింది పెరిగింది అంబర్పేటలోనే. అనుకోకుండా నాకు మ్యారేజ్ అయ్యి కూడా మా అత్తారిల్లు కూడా అంబర్పేటలోనే. మేము కంబైన్డ్ ఫ్యామిలీ అండి, 17 మెంబర్స్ ఉంటాము. నాకు 2 బాబులు. నేను శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, వైఫ్ ఆఫ్ శంబుల శ్రీకాంత్ గౌడ్. మేము ఇక్కడ అంబర్పేట్ నియోజకవర్గంలో మేము మా యొక్క 2 ఫౌండేషన్స్ ఉన్నాయండి. మా శంబుల ఫౌండేషన్ మరియు యూత్ వింగ్ ఫౌండేషన్. దీని ద్వారా ఎప్పుడు కూడా మేము సోషల్ యాక్టివిటీస్లో చురుకుగా పనిచేస్తుంటాం. దీంట్లో ఏంటంటే ఎవరన్నా చదువుకునే పేద విద్యార్థులకు కానీ, మరియు ఏదైనా హాస్పిటల్ పరంగా ఏదైనా ఆరోగ్యపరంగా వచ్చి మాకు హెల్ప్ కావాలని అడిగిన వారికి మేము మా వంతు తోచిన వరకు మేము సాయం చేస్తూ వస్తున్నాము. అలా ఎప్పుడు కూడా సోషల్ యాక్టివిటీస్లో చురుకుగా ఉండేవాళ్ళము. అయితే దీని తర్వాత మేము మా యొక్క రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసామండి. మేము ముందుగా ఫౌండేషన్స్ తోటి కొంతవరకు ప్రజల మధ్యకి వెళ్ళాము. అది సరిపోవట్లేదండి, అంటే మాకు తృప్తినివ్వట్లేదు. అంటే మేము ఇంకా ప్రజలకు ఎక్కువగా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఏదైనా ఒక అధికారం ఉంటే అధికారం ఉన్నప్పుడు మన నియోజకవర్గాన్ని మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము రాజకీయ ప్రస్థానం ప్రారంభించామండి. ఓకే. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? అసలు ఈ రాజకీయ జీవితంలోనికి రావడానికి బలమైన కారణం ఏంటి? నేను BA పొలిటికల్ సైన్స్ చేశానండి. ఆఫ్టర్ మ్యారేజ్ చేశాను డిగ్రీ కూడా. అయితే ఇందులోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా వారు 2000 నుంచి మా అంబర్పేట అంటేనే VHR అంటే అంబర్పేట్. అయితే అంబర్పేటలో VHR గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే వారి శిష్యుడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే 2000 నుంచి కూడా మా హస్బెండ్ శ్రీకాంత్ గౌడ్ గారు హనుమంతన్న తోటి పనిచేస్తూ ఆయన ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో పలు పనులకి అన్ని డెవలప్మెంట్ గురించి మేము ఆలోచన చేశాము. తనేమో 2000 నుంచి స్టార్ట్ చేశారు. అట్లాగే నేను వచ్చేసి 2015లో లేడీ రిజర్వేషన్ వచ్చేదండి మన GHMC కార్పొరేటర్ ఎలక్షన్లలో. అప్పుడు లేడీ కోటాలో నేను ట్రై చేశాను కార్పొరేటర్కి. అప్పుడు రాలేదు సీటు, కానీ నాకు 2020లో నేను కంటెస్ట్ చేశానండి కార్పొరేటర్గా బాగంబర్పేట్ డివిజన్ నుండి. ఓకే. అయితే లేడీస్కి కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా మనం కూడా ఎందులో ధీటుగా పురుషులతో సమానంగా కూడా మనం వర్క్ చేస్తున్నాం కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఆఫీసులలో చూసుకుంటే ఇప్పుడు మన మహిళా శక్తి అనేది యుద్ధ రంగంలో కూడా ఇప్పుడు డెవలప్ అయింది. కాబట్టి నా వంతు కృషి కూడా నేను ఏదైనా చెయ్యాలి ప్రజలకి అన్న మోటివ్ తోటి నేను అసలు రాజకీయంలోకి వచ్చానండి. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఏవో ఒక సమస్యలతో నిత్యం ఎవరో ఒకరు మా ఇంటికి వస్తూనే ఉంటారు. మా హస్బెండ్ దాదాపు 24 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాడు. కాబట్టి ఎవరో ఒకరు అన్న మాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది, మాకు ఇక్కడ లైట్స్ లేవు, వీధి లైట్ లేక మాకు ఇక్కడ చాలా చీకటిగా ఉంది, లేదు ఆరోగ్యశ్రీ కావాలి మాకు, షాదీ ముబారక్, ఇట్లా ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివి ఎన్నో కూడా మేము సంక్షేమ పథకాల కింద మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో చాలా మందికి కూడా ఇప్పించామండి. అయితే ఈ యొక్క ప్రజాసేవ ఇంకా సరిపోవట్లేదు మాకు. మేము సోషల్ యాక్టివిటీస్లో ఎంత చురుకుగా ఉన్నా ఇది సరిపోవట్లేదు. మేము కూడా ఒక అధికారం వచ్చి ఏదన్నా ఒక అధికారంలో ఉంటే ఇంకొంచెం కాస్త ప్రజలకు సేవ చేయవచ్చు అన్న మోటివేషన్ తోటి మేము రాజకీయ ప్రవేశం చేశామండి. ఓకే. సో మీరు 2020లో కాంగ్రెస్కి మీరు కంటెస్టెంట్గా మీరు పార్టిసిపేట్ చేశారు కదా. సో అలాంటి టైంలో మీకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభించింది? వాళ్ళు మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? ఆల్రెడీ మేము ప్రజలకి సుపరిచితం కాబట్టి ఒక 20 ఇయర్స్ నుంచి కూడా ప్రజలందరూ కూడా మంచిగా స్పందించారు. మా యొక్క ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి అని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ గెలిస్తే మేము ఈ పార్టీకి చేసేవాళ్ళమేమో, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ వేవ్ లేకుండే టీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చింది మళ్ళీ కూడా.
అలా మేము ఓడిపోయినా కూడా మేమేమి ఇంట్లో కూర్చోలేదండి. నేను ఒక లేడీగా కూడా, నేను ఒక మహిళగా కూడా ఇంట్లో కూర్చోలే. ఓడిపోయాను, నాకు ఇలా ఓడిపోయినందుకు బాధపడుతూ ఇంట్లో కూర్చోకుండా ఎప్పుడు కూడా నేను నిత్యం ప్రజలలో ఉంటుండే. ఈ మధ్యకాలంలో 3.5 సంవత్సరాలలో కూడా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో 10 సంవత్సరాలు, అప్పుడు కూడా ఎలాంటి మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో అయితే కాలేరు వెంకటేష్ గారు 2 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా, కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మేము 3.5 సంవత్సరాలు ఉండి మా యొక్క రోడ్ల నిర్మాణం కానీ, పైప్ లైన్ కానీ, మరియు ప్రజలకు డ్రైనేజీ సమస్య అనేది, ఇలాంటి ఎన్నో సమస్యలను కూడా మేయర్, గతంలో రామ్మోహన్ రావు గారు ఉండే మేయర్, ఇప్పుడు ప్రస్తుతం విజయలక్ష్మి గారు ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్ళి, మా హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలకి తగిన పరిష్కారం చేయించామండి. ఓకే. సో మీరు ఇలాంటి టైంలో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు? అసలు మీ రోల్ మోడల్ ఎవరు? మాకు రోల్ మోడల్ అంటే మా రాజకీయ గురువులు పెద్దలు మా హనుమంతరావు గారేనండి. మా వారికైనా నాకైనా. నాకు ఇంట్లో నుంచి సపోర్ట్ చాలా ఉందండి. మా ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు మా హస్బెండ్ గారు 20 ఏళ్ళ నుంచి కూడా రాజకీయంలో ఉంటున్నారు కదా, వారితో పాటు నేను కూడా సేవ చేయాలని వారిని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే మా హనుమంతన్న మా అందరికీ కూడా ఆదర్శం. అలాగే నేను ఇప్పుడు మహిళా కాంగ్రెస్లోకి వచ్చాక మహిళలకు కూడా ఏదన్నా ఒకటి మనం కూడా ఒక శక్తిలాగా పనిచేస్తే ఈ సొసైటీ, ఈ దేశం మన అనేది, రాష్ట్రం అనేది బాగుపడుతుందని ఉద్దేశంతో వచ్చాము. మాకు ఇక్కడ మహిళా కాంగ్రెస్కి వచ్చాక మాకు రోల్ మోడల్ మాత్రం మా రాష్ట్ర అధ్యక్షురాలండి సునీతారావు గారు. చాలా మోటివేషన్ వచ్చేస్తుంది మా కాంగ్రెస్ టీం మొత్తంకి. రాష్ట్రం అంతా కూడా 34 జిల్లాల్లో కూడా జిల్లా అధ్యక్షులు ఉన్నారు నాలాగా. అలాగే మేము కమిటీలు వేసుకున్నాము. వాళ్ళందరికీ కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు ఒక డైనమిక్ యంగ్ టైగర్ లాగా, ఒక లీడర్ లాగా మాకు స్ఫూర్తిదాయకం అనమాట. ఆమె ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యు కానీ, ఎస్సీ సెల్ కానీ, మైనారిటీ సెల్ కానీ, ఇలా అన్నీ ఉన్నాయి. కాకపోతే అన్నిటికంటే ఫాస్ట్గా మేము మా మహిళా కాంగ్రెస్ మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ఒక గట్టి పోటీనిస్తూ ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా 10 సంవత్సరాలు మేము అధికారంలో లేనప్పుడు కూడా ఆమె 240 ధర్నాలు చేసి ప్రతి ఒక్క ఇష్యూ మీద కొట్లాడినామండి మేము. ఆమెతో పాటు మేమందరం కూడా మమ్మల్ని అలా మోటివేట్ చేసి మమ్మల్ని అలా తయారు చేసింది. ఈరోజు మేము ఇలాంటి స్టేజ్లో ఉన్నామంటే ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాండి. ఓకే. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. సో కాంగ్రెస్ గెలిచింది కదా, సో మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడున్న కాంగ్రెస్ పరిపాలన పైన? అయితే ఇప్పుడు మా యొక్క 6 గ్యారంటీలు తీసుకొని మా సోనియా గాంధీ గారు ఎప్పుడైతే తుక్కుగూడలో విజయబేరి సభలో 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో అవన్నిటిని కూడా ఇచ్చిన ప్రకారం ఇచ్చిందంటే మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ. అలాంటి దశలోనే అలాంటి 6 గ్యారంటీలను కూడా మా సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా 6 గ్యారంటీలను కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన 2 రోజులనే 2 గ్యారంటీలను ఇష్యూ చేసేసి అమలుపరిచి, ఏంటంటే మహిళలకి బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఆరోగ్యశ్రీ 10 లక్షల బీమా ఉచిత పథకం కానివ్వండి, 2 రోజులలోనే ఆయన అమలుపరిచి చరిత్ర సృష్టించారు అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు రాష్ట్రంలో. అది ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు కూడా ఏ ఒక్క నిరుపేదకి రేషన్ కార్డు కానీ ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ బీమా లేకుండే. ఇంతకుముందుకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద మామూలు సామాన్యుడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందిన రోజులు ఉన్నాయి. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అవన్నీ తీసేసి ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోమని చెప్పారు. వాళ్ళైతే వెళ్తారా అండి? వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఏదన్నా ఆరోగ్య ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళైతే వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్కి? అది ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి. అలాంటిది ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చింది. మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే ఇచ్చినామో 6 గ్యారంటీలు, అవి ఇచ్చిన ప్రకారం ఆల్రెడీ 5 మేము అమలు పరిచాము. ఇంకొకటి ఉందండి, మహిళలకి అకౌంట్లో 2500 ఒకటి ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా ఏవైతే ఇంతకుముందుకు ఇస్తామని చెప్పినామో అవన్నీ కూడా త్వరగా అన్నీ కూడా పథకాలు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అర్హులైన ప్రతి ఒక్క బీద కుటుంబంలో వారికి అందరికి కూడా ఈ 6 సంక్షేమ పథకాలు అనేటివి మేము అమలు పరిచే దిశగా మేము కృషి చేస్తాం. ఓకే. సో ముందుగా ఫర్దర్గా మనకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తామంటారు కాంగ్రెస్ తరపున? ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అండి, గత ప్రభుత్వంలో ఉద్యోగం లేక నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. మన బిడ్డలు చదువుకొని ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా ఇళ్లలో పడి కూర్చొని తిన్నారు. అలాంటి వారికి పరిస్థితి కూడా గడవలేకుండా ఉండే. అలాంటి వారికి
ఆల్రెడీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. రాబోయే కాలంలో కూడా యువతకే కానీ మరియు మహిళలకే కానీ వృద్ధులకే కానీ, వృద్ధులకు చూసుకుంటే ఇప్పుడు 4,000 పింఛన్ చేశాము. ఇంతకుముందు 2,000 పింఛన్ ఉండే, ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఉండకపోతుండే ఇంట్లో పెద్దవాళ్ళకి. ఇప్పుడు మేము అనేది 4,000 ఇస్తున్నాము ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరికి కూడా. అలాగే రైతులకు చూసుకుంటే రైతు భరోసా కింద వాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000, అలాగే వరి పండించే వారికి 500 బోనస్గా ప్రకటించాము. ఈ యొక్క యువతకు చూసుకుంటే వాళ్ళు అబ్రాడ్లకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కూడా 5 లక్షల యువతకి యువ బీమా కింద ఉంది. ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అలాగే మహిళలకు చూసుకుంటే పెద్దపీట వేసిందండి మా కాంగ్రెస్ పార్టీ. మహిళలకి ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణము, దాంతోపాటు 500కే సిలిండరు, మరియు 200 యూనిట్ల వరకు కూడా ఇంట్లో కరెంటు బిల్లు ఉచితం, 0 కరెంటు బిల్లు కూడా ఇష్యూ చేసింది. ఆల్రెడీ మా బాగంబర్పేట డివిజన్లో 1800 0 బిల్ని శాంక్షన్ చేయించాము. ఇంకా తర్వాత ఎలక్షన్ కోడ్ తర్వాత మిగతా వారికి కూడా అర్హులైన అందరికి కూడా వస్తాయి. కాకపోతే కొంచెం టైం పడుతుందండి. ఓకే. సో లీడర్ అంటే మీ దృష్టిలో ఏంటి? అసలు లీడర్గా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా పదవులు తీసుకొని ఇళ్ళల్లో కూర్చొని, పదవులు తీసుకొని ఏదో అధికారం చెలాయించడం కాకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వారికి ఏదైనా కష్టం ఉంది అన్నప్పుడు నేను ఉన్నానని భరోసా ఇవ్వాలి. ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని దగ్గరుండి చేయించాలి. అలాంటిది నా దృష్టిలో లీడర్ అనేవాడిది అలా ఉండాలి. సో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడు. హలో, నమస్కారం అండి, మీ పేరు? ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, సో మనతో పాటు ఉషా గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. మేడం, మీరు చెప్పినట్టు మీరు అన్నట్టు తెలంగాణలో కొంచెం డెవలప్మెంట్ మేడం. మాకు ఏపీ సైడ్ ఇది వరస్ట్కి వరస్ట్ మేడం. రోడ్లు ఏమంటే రోడ్లు లేరు, కనీసం రైతులకు ఒక గిట్టుబాటు రేటు ఇవ్వరు మేడం. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏపీ చెప్పుకోవాల్సి రౌడీ ఎక్కువ మేడం బాగా. ఈ కనీసం మంచి మంచి పథకాలను రేవంత్ గారు చేస్తున్నారు. మాకంటూ లీడర్ మంచి లీడర్ ఎవరు ఉన్నారు మేడం మాకు? అవునండి, ఇప్పుడు మాకు ఇక్కడ రేవంత్ అన్న గారు చేస్తున్నారు. మీ ఏపీలో కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ బలపడాక మేము అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఎలాగైతే అన్ని పథకాలు చేస్తున్నామో అక్కడ కూడా అలాంటివే పథకాలు చేస్తారండి రేవంత్ అన్న గారు. అవును మేడం, ఆయన కష్టపడి ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుసు. ఆయన అంత కష్టపడి అలాంటి వాళ్ళు మాకు లీడర్స్ వస్తే మాకు ఎంతో మంచిగా కదా మేడం. అదే అండి, మొన్న వచ్చారు కదండి, షర్మిల గారి గురించి వచ్చారు, ప్రచారం చేశారు. మరి మీరు షర్మిల గారి గురించి తెలుసు కదా మేడం. షర్మిల గారు మాకైతే సీనియర్స్ ఉన్నారు కదా మేడం, బాగా మనోడు లాంటి ఆ వర్గాలు కొంచెం సపోర్ట్ చేయాలనిపించింది మేడం. ఓకే అండి, రాబోయే కాలంలో కూడా మేము అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఎలాగైతే తెలంగాణలో అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నామో అక్కడ కూడా వచ్చి అక్కడ మీ సమస్యలకు కూడా పరిష్కారం చేస్తామండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదే కావాలి కొంచెం, ఎందుకంటే ఫస్ట్ కావాల్సింది మాకు రోడ్లు మేడం. కొంచెం ఏపీ సైడ్ కావాల్సింది అవసరం అంటే మాకు గుంటూరు మరి బాపర్లకి వెళ్ళాలి మేడం. 3 రాజధానులు అయింది మేడం. మీకైతే కనీసం ఒక హరివారికి తెలంగాణ పెట్టేశారు, కన్ఫర్మ్ చేశారు. కానీ మాకు 3 రాజధానులు మేడం. ఓకే అండి, అది ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సూర్య గారు. సో ఇప్పుడు రోడ్ల గురించి ఆ విషయానికి వచ్చేస్తే మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మనకి రోడ్లు ఎలా ముందుగా ఎలాంటి అభివృద్ధి చూస్తామంటారు? ఇప్పుడు చూసుకుంటండి, గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, వరదలు వచ్చినప్పుడు ఏదో 2 డేస్ ఇక్కడ మునిగిపోయినాక అక్కడ వచ్చి వాళ్ళందరూ వచ్చి చూసి నిలబడి ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ దానికి ముందస్తు చర్య అనేది ఎప్పుడు కూడా తీసుకోలే. ఎందుకంటే వాళ్ళది కుటుంబ పాలన అయిపోయింది. ఎలా అంటే అక్కడ స్విచ్ చేసి ఇక్కడ లైట్ వెలుగుతుంది అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏం చెప్పారో అలాంటి వాళ్ళు ఆడ కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. కానీ ఏ అధికార సిబ్బంది కూడా వారి పనులను ఫ్రీగా చేసుకోలేకపోయారు. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఓడిపోవడానికి కూడా ఇలాంటి ఇష్యూసే కారణం. కాబట్టి రాబోయే కాలంలో ముందస్తు చర్యగానే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందస్తు చర్యగానే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ముందుగానే జాగ్రత్త పరిచి వాళ్ళకి కావాల్సిన అక్కడ ఎక్కడైతే సమస్యలు ఉంటాయో వాళ్ళని ముందుగానే మా హెచ్ఎంసీ ద్వారా వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని ముందుగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తాం. అక్కడ ఎలాంటి వర్క్లు అయితే అవసరమో వాటన్నిటిని మేము ముందస్తుగానే చర్యలు తీసుకొని వాటన్నిటిని కూడా
అక్కడ వర్క్ ప్రారంభించి వాళ్ళకి సమస్యలకు పరిష్కారం చేస్తామండి. ఓకే అండి, ఒక బ్రేక్ తీసుకుందాం. ది లీడర్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది లీడర్ టు బి కంటిన్యూస్. సో మ్యామ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలలో మీ పాత్ర ఏంటి, మీ రోల్ ఏంటి అసలు? నేను ఒక ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా మొన్న లోక్సభలో, ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ, హైదరాబాద్ లోక్సభ ఇక్కడ మెయిన్ ఇక్కడ హైదరాబాద్లో. అయితే సికింద్రాబాద్ లోక్సభకు వచ్చేసి మన దానం నాగేందర్ గారు నిల్చున్నారు క్యాండిడేట్. తను కూడా ప్రజలందరికీ కూడా సుపరిచితుడే. మేమందరం కూడా మా మహిళా కాంగ్రెస్ టీంని తీసుకొని నా యొక్క 3 కాన్స్టిట్యున్సీలు వస్తాయి ఖైరతాబాద్ జిల్లా సికింద్రాబాద్ పార్లమెంట్లో, నాంపల్లి కానీ, అంబర్పేట్, ఖైరతాబాద్. ఈ 3 నియోజకవర్గాలలో కూడా మా యొక్క క్యాడర్ని తీసుకొని నేను డోర్ టు డోర్ పాదయాత్ర చేసాం ప్రతిరోజు. ఒక 2 మంత్స్ నుంచి మేము క్యాండిడేట్ డిక్లేర్ కాకముందుకే మా యొక్క అంశాలు, మా 6 గ్యారంటీస్ని మేము మహిళా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశాము. తర్వాత క్యాండిడేట్ డిక్లేర్ అయ్యాక దానం నాగేందర్ అన్న గారితో డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ కూడా మా యొక్క 6 గ్యారంటీస్ గురించి చెప్పి అందరినీ అవేర్నెస్ చేసాం. ప్రజలకి ఏంటంటే ఈ 6 గ్యారంటీస్ అనేది తెలియదు. వారికి ఫస్ట్ వీటిని ఏంటి, ఎలా వస్తాయి అంటే నాకు వచ్చింది ఇంకొక ఆమెకి రాలేదు, అలా వాళ్ళు ఒక డైనమాలో ఉన్నారు, ఇవి రావు అనే ఒక డైనమాలో ఉన్నారు. కాకపోతే వాళ్ళకి అర్థం చెప్పించాం ఏంటంటే ఎవరైతే ప్రతి ఒక్కరు తెల్ల రేషన్ కార్డు అయినా ప్రతి ఒక్క బీద కుటుంబంలోని వారు అర్హులైన వారికి మా యొక్క 6 గ్యారంటీస్ అనేటివి చెందుతాయి, కంపల్సరీ మీకు వస్తాయి అని చెప్పేసి మేము ఒక హామీని ఇచ్చాము. అలాగే మాతో పాటు మా క్యాడర్ కూడా మహిళా కాంగ్రెస్ అనేది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా మా యొక్క మహిళా కాంగ్రెస్ టీం మొత్తం క్యాడర్ ప్రతి 34 జిల్లాల్లో ఏవైతే 17 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయో అక్కడ అన్నిట్లలో కూడా మా మహిళా కాంగ్రెస్ చాలా అంటే చాలా కష్టపడి కృషి చేశారు. ఎందుకంటే 17 సెగ్మెంట్లలో అందరినీ గెలిపించుకునే దిశగా మేము అందరం కూడా డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి ఈ 6 గ్యారంటీల గురించి మరియు 5 గ్యారంటీలు ఏవైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మళ్ళీ 5 గ్యారంటీలు చెప్పారో అవన్నిటిని కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించే విధంగా చెప్పాము. రాహుల్ గాంధీ గారు ఒక 5 గ్యారంటీలు చెప్పారండి. ఒకటి యువ న్యాయ్, నారీ న్యాయ్, రైతు న్యాయ్ మరియు కార్మిక న్యాయ్, మరి అందరికీ సమానమైన హక్కు కల్పించడం. అంటే ఇది 90% ఎక్కువ శాతం 90% మొత్తం మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అనేది దీని ఉద్దేశం. అలాగే రైతులకు కూడా సంవత్సరానికి 5 లక్షలు వాళ్ళకి బీమా అనేది. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రైతులకి మోసం చేశారు ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. రైతులైతే ఢిల్లీలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు వారు పోరాటం చేస్తూ. అయినా మోడీ గారు కరగలేదు. వాళ్ళు చనిపోయినా సరే లెక్క చేయకుండా వదిలేశారు. జై శ్రీరామ్ అన్నారు తప్ప ఇంకేమీ వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధను తెలుసుకున్నారు మా రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మా మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు రాబోయే కాలంలో మేము అధికారంలోకి వచ్చాక మా రాహుల్ గాంధీ గారు ఈ 5 న్యాయాలను కూడా ఖచ్చితంగా అందరికీ అందేలా చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా, సో ఇప్పుడు 3 చెప్పారు కదా, ఖైరతాబాద్, నాంపల్లి, ఇంకా అంబర్పేట అని చెప్పేసి. సో నాంపల్లిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను మీరున్నప్పుడు? నేను వచ్చేసి ఇప్పుడు సంవత్సరం నుంచి నేను ఈ పోస్ట్లోకి వచ్చాను. అంటే ఇంతకుముందుకు గ్రేటర్ హైదరాబాద్కి వైస్ ప్రెసిడెంట్ ఉండే. ఇప్పుడు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ని 3గా విడదీశారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్ మరియు హైదరాబాద్ అని డిస్టిక్ లెవెల్లో చేశారు. నేను వచ్చేసి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలిని. నేను నాంపల్లిలో ఫెరస్ ఖాన్ గారు ఉన్నారు. మొన్న అసెంబ్లీలో వాళ్ళు గట్టిగా పోటీ చేశారు, చాలా ప్రయత్నం చేశారు. అసలు అలాంటి నికాసైన కాంగ్రెస్ కరడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు అంటే నేను హ్యాట్సాప్ చెప్పాలి ఆయనకి. ఎందుకంటే ఆయన ఒక 4 సార్లు అక్కడ వాళ్ళు ఓడిపోయినా కానీ మళ్ళీ కూడా 5వసారి కూడా అంతే ఇదిగా ఆయన పోటీ చేయడానికి నిల్చున్నాడు. అలాగే మా యొక్క మహిళా కాంగ్రెస్ టీంని మేమందరం కూడా 200 రోజులు 2 నెలల నుంచి ముందే అక్కడ పోయి మేము మా క్యాడర్ తోటి మా కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీస్ గురించి అలాగే అక్కడ ఫెరోజ్ ఖాన్ గురించి కూడా మేము చెప్పడం జరిగింది. కానీ దగ్గర వరకు వచ్చి 1500 బోగస్ ఓట్లతోటే ఆయన ఎప్పుడు కూడా ఓడిపోతున్నారని తెలిసింది. ఆయన దాని మీద కూడా ఫైట్ చేశారు. కానీ గత ప్రభుత్వంలో ఎలాంటి ఆయనకి న్యాయం జరగలేకపోయింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైంకి ఆయనకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత మంచిగా ఆయన ఫెరోజ్ భాయ్ అనేది అక్కడ మంచిగా అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఆయన స్పెషల్ క్యాడర్ని పెట్టుకొని మా మహిళా కాంగ్రెస్ క్యాడర్ని కూడా తీసుకొని అక్కడ రోజు కూడా నిత్యం వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేస్తూ వచ్చాడు. అలాగే ఇప్పుడు అంబర్పేటలో చూసుకుంటే మేము
ఇక్కడ మా హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో సమస్యల మీద పోరాటం చేశాము. ఉదాహరణకు చూసుకుంటే మా దగ్గర అన్నీ కూడా అప్పుడు మా హనుమంతరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ అంబర్పేట నియోజకవర్గం అనేది డెవలప్మెంట్ అయింది. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి ఎంపీగా కూడా ఛాన్స్ ఇచ్చిన కిషన్ రెడ్డి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాడు. ఇక ఎంపీగా అయినాకలైతే ఒక్కసారి కూడా అంబర్పేటకు వచ్చి వీక్షించలేదు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి వస్తే కదా ప్రజల సమస్యలు తెలిసేటివి. పోయి అక్కడ ఢిల్లీలో కూర్చున్నాడు, అన్ని టూర్లు తిరుగుకుంటా కూర్చున్నాడు. ఇక్కడ మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కల్లరి వెంకటేష్ గారు 2 సార్లు వచ్చారు. ఆయన కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాడు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రోహిన్ రెడ్డి గారు నిల్చున్నారు మా అంబర్పేట నియోజకవర్గం నుంచి. ఆయన ఓడిపోయినా కూడా 3 నెలల్లోనే రేవంత్ అన్నతోటి మాట్లాడి మా యొక్క అంబర్పేట నియోజకవర్గానికి 5 కోట్లు స్పెషల్ ఫండ్స్ని శాంక్షన్ చేయించారు. మా యొక్క ఏవైతే రోడ్డు సమస్యలు కానీ, మంచినీటు, లో ప్రెషరు, పొల్యూటెడ్ వాటరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్కి కావాల్సిన సొల్యూషన్ తీయడానికి ఆయన 5 కోట్లు శాంక్షన్ చేయించారు. అందులో మా అంబర్పేటలో 5 డివిజన్లు ఉన్నాయి. అందులో మా బాగంబర్పేటకి 2,40,00,000 మేము రోహిన్ అన్న ద్వారా మేము శాంక్షన్ చేయించుకున్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పనులు ఆగిపోయాయి. ఎలక్షన్స్ అయిపోయాక రిజల్ట్ వచ్చాక అవన్నీ పనులు కూడా త్వరగా జరిగిపోతాయి. ఓకే. సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ తెలుసుకున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో అంటే మేడం అంతకుముందుకు 10 సంవత్సరాలు కూడా అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒక విరక్తి చెందున్నారు. ఎందుకంటే వాళ్ళకి సామాన్యులకి ఇప్పుడు మన నిత్యావసర సరుకుల చూసుకుంటే సరుకులని రేట్లు పెరగడము కానీ, ఈ పెట్రోలు, డీజిలు, ఇవన్నీ సామాన్యుడు రోజువారీ కూలీగా పనిచేసుకున్న వారికి అసలు డబ్బులు కూడా సరిపోవట్లేదు. వాళ్ళ జీతాలు మాత్రం పెరగలేదు. కానీ ఈ నిత్యావసర సరుకుల వసూలు పెరగడం వల్ల వాళ్ళు ఎంతో స్ట్రగుల్ పడ్డారు. వారి ప్రభుత్వంలో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని వారందరూ కూడా నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే మేము అసెంబ్లీ ఎన్నికల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు అందరూ కూడా ఇదే చెప్పారు, మాకు ఈ ప్రభుత్వం ఎన్నుకొని ఒకటి మేము తప్పు పని చేశాము, మాకు ఎలాంటి ఇక్కడ అభివృద్ధి కూడా జరగడం లేదు అనేసి వాళ్ళు మా అందరితోటి చెప్పారు. మా కాంగ్రెస్ పార్టీకి ఎంతో బ్రహ్మరథం పెట్టారు. ప్రతి ఒక్క చోట కూడా బీఆర్ఎస్కి, బీజేపీకి విరక్తితోటి విముఖత చూపుతూ మాకు మంచి స్పందన ఇచ్చారు. ఓకే. సో ఫ్యూచర్లో ఫర్దర్గా మీరు ఎంపీ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారా? అసలు మీకు ఎలాంటి రోల్ అనేది ఇష్టంగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మన రాష్ట్రం సేవ చేయాలనుకుంటున్నానండి. మన శాసనసభల వరకు వెళ్ళాలని మా యొక్క గోలు. అది మా హనుమంతరావు గారిని చూసి మేము ఒక ఇన్స్పిరేషన్ తోటి, మా లీడర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొన్న ఆమె కంటెస్ట్ చేశారు గోషమైల్కి, ఆమె తోటి మేము ప్రజల్లోకి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని, అరే మేము గెలిస్తే వీళ్ళందరికీ ఇలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తాం కదా అన్న ఆలోచనతో మేము ఒక ఎమ్మెల్యే వరకు ట్రై చేయాలనేసి అనుకుంటున్నాం. మా వంతు మేము కష్టం చేస్తూ ఇలాగే ప్రజల సమస్యలకు పరిష్కారం చేసుకుంటూ వెళ్తాము. టైం వచ్చినప్పుడు అదంతా అదే వస్తుందండి. ఓకే. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి సోషల్ సర్వీసెస్లో పాల్గొంటున్నారు, ఎలాంటి సోషల్ సర్వీసెస్ చేశారు? మొన్న కరోనా కాలంలో చూసుకుంటే అండి, మేము ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మేము ఒక 1000 మెంబర్స్ కంటే ఎక్కువనే అన్ని ఫ్యామిలీలకి మేము నిత్యావసర సరుకులు ఇచ్చాము. అలాగే రోడ్ సైడ్ లేబర్స్ వాళ్ళకి అప్పట్లో ఎంతో కష్టం ఉండే, వాళ్ళకి రోజు గడవక, అలాంటి వారికి కూడా మేము ఫుడ్ వండి మేము మా ఓన్గా మా ఫౌండేషన్స్ ద్వారా 2 ఫౌండేషన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా వాళ్ళకి వండి వాళ్ళకి అన్నం అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశామండి. అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాము. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మా వారు ఎవరైనా ఇంటికి వచ్చి, అన్న మాకు ఈ కాలేజ్లో సీట్ కావాలి, ఇక్కడ ఫీజు అనేది చాలా ఎక్కువగా ఉంది, మాకు ఏదైనా డిస్కౌంట్ చేయించండి అంటే అలాంటి డిస్కౌంట్ ప్రతి సంవత్సరం కూడా ఒక మినిమం 10-20 మందికి అయితే కంపల్సరీ చేయిస్తామండి. అలాగే ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరాలకు తగ్గట్టు మా వంతు మేము కృషి చేస్తాము. అలాగే పెళ్ళిళ్ళైన షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు ఉన్నాయి కదా, అలాంటివి ఇప్పించినప్పుడు కూడా ఆ కుటుంబాలలో సంతోషం చూస్తే మాకు ఎంతో తృప్తిగా అనిపించేది. మా ఓన్గా కూడా మేము ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ ఇలాంటి స్టూడెంట్స్కి వాళ్ళు చదువుకోవాలని కోరిక ఉండి పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఫ్యూచర్లో ఎంపీగా అవుతారంటారా? కంపల్సరీ అండి, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మీరు చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మొదటి విడతగా పాదయాత్ర చేశారు. అలాగే 2వ విడత మణిపూర్ నుంచి మన బొంబాయి వరకు చేశారు. ఈ 2 పాదయాత్రలలో కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అందరి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు, అందరినీ హక్కున చేర్చుకున్నారు. అసలు ఏంటి వీళ్ళకి ప్రాబ్లం అనేది
మొత్తం దేశం అంతటా కూడా తిరిగి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు కాబట్టి ఆ యొక్క పాదయాత్రలో తెలిసిన కొన్ని సమస్యలని మా మేనిఫెస్టో లాగా పెట్టాము. ఇప్పుడు రాబోయే కాలంలో ఖచ్చితంగా మా ప్రధానమంత్రి అవుతాడు. కేంద్రంలో కూడా మా రాష్ట్రంలో వచ్చినట్టు కేంద్రంలో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. పిఎం సీట్లో మా రాహుల్ గాంధీ గారిని కూర్చోబెడుతున్నాము. తర్వాత మా మేనిఫెస్టోలో ఏవైతే ఈ 5 న్యాయాలు చెప్పారో అవన్నీ కూడా మేము కంపల్సరీ ఖచ్చితంగా ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఉన్న అర్హులైన వారందరికీ కూడా మేము అమలుపరిచే విధంగా మా పని ఉంటుందని తెలియజేస్తున్నాను. ఓకే. సో ఇంకా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు? మా మహిళలకి యాజ్ ఏ లీడర్గా, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మహిళలకి ఏం తెలుసుకోవాలి, ఇలాంటి అవగాహన ఉండాలంటారు? ఇంతకుముందుకు అప్పట్లో మహిళలు అంటే ఒక ఒంటింట్లకే పరిమితమయ్యేవారండి. ఇప్పుడు రోజు రోజుకి జరుగుతున్న మార్పుల పరంగా మహిళలు ఎంతో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళందరూ కూడా పురుషులతో సమానంగా అన్ని పనుల్లో మనం కూడా పాలు పంచుకుంటున్నాము. యాజ్ ఏ వర్కింగ్ ఇప్పుడు ఆల్రెడీ డ్రైవర్స్ మరియు ట్రైన్స్ని కూడా నడిపిస్తున్నారు. అలాగే మొన్న రీసెంట్గా యుద్ధ రంగంలో కూడా మనం ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం మనకు కల్పించారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిగా మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. మన రాజీవ్ గాంధీ గారు అప్పట్లోనే పంచాయతీ రాజ్లో మనకి 33% మహిళలకి కేటాయించి వాళ్ళు కూడా పురుషులతో సమానంగా పనిచేస్తారని గుర్తించిన వ్యక్తి మొట్టమొదటి రాజీవ్ గాంధీ గారు. ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన అలాంటి ఆచరణ పెట్టాడు కాబట్టి ఈరోజు మేము మహిళలందరం కూడా ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు మేము ముందుండి పురుషులతో సమానంగా ధీటుగా పనిచేస్తూ వస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు 6 గ్యారంటీస్లో కొన్ని పథకాలు అమలు చేశారు, కొన్ని పథకాలు అమలు చేయలేదు. సో దానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఇంతకుముందున్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ మొత్తము ఖజానా అంతా ఖాళీ చేసింది. ఇప్పుడు అక్కడ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ తేవాలి. ఫస్ట్ పెట్టుబడులను తీసుకురావాలి. తీసుకొచ్చాక ఏ పథకానికి ఎక్కడెక్కడ ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలనేది ఒక లెక్క వేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ జరగాలంటే కొంచెం టైం పడుతుందండి. ఇవన్నీ జరగాలంటే మేము వచ్చిన 4 నెలల్లోనే ఆల్రెడీ మేము 6 గ్యారంటీల 3 నెలల లోపు 5 గ్యారంటీలు మేము అమలు పరిచాము. మిగతా వాటికి కూడా చెప్పిన వాటి అన్నింటిని కూడా త్వరగా చేయాలనేసి దిశగానే మా రేవంత్ అన్న గారు కృషి చేస్తున్నారు. అందరూ రేవంత్ అన్న గారితో పాటు మంత్రివర్గం అంతా కూడా గెలిచి ఇండ్లలో కూర్చోలే, నిత్యం 18 గంటలు పనిచేస్తున్నారు. ఇంతకుముందుకు సీఎం కేసీఆర్ గారిని కలవాలంటే సామాన్యునికి అసలు వీలుండేది కాదు. అలాంటిది మా ప్రభుత్వం రాగానే మా రేవంత్ అన్న గారు ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళకి నేరుగా ప్రజలని కలుస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నాడు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాడు. కాబట్టి ఇకపై మాకు ఇప్పుడు జరిగింది, మేము వచ్చి 4 నెలలు అవుతుంది కాబట్టి టైం తక్కువనే ఉండే, అందులోనే ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్ కోడ్ వచ్చాయి కాబట్టి మా పథకాలన్నీ ఆగిపోయాయి. ఈ ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే త్వరగా అన్నీ కూడా 6 గ్యారంటీలు కూడా మిగతా గ్యారంటీలు ఇచ్చినవి అన్నీ కూడా హామీలు అన్నింటినీ కూడా పూర్తి చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. సో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి తేడాలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు జరిగాయి మన తెలంగాణలో? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఇంట్లో ముగ్గురే ఆ కుటుంబ పాలన అనేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరి కవిత, వీళ్ళే పనిచేశారు. వాళ్ళు అక్కడ కూర్చోమంటే కూర్చున్నారు, అధికారులు లేవమంటే లేశారు. ఎవరు కూడా వాళ్ళ వర్క్ను అనేది సాఫీగా చేయలేకపోయారు. అదే ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ డిపార్ట్మెంట్, ఏ జిహెచ్ఎంసీ కానీ వేరే మంత్రివర్గంలో కానీ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వారి అధికారులందరూ కూడా వారి కింద ఉన్న వర్కర్స్ తోటి కానీ అందరూ కలిసికట్టుగా ప్రజలకు ఏవైతే పనులు అవసరమో వాటికి పరిష్కారం గురించి ఆలోచన చేస్తూ ఒకరొకరు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం కంటే డిఫరెంట్గా అన్ని పనులు కూడా త్వరగా చేయాలన్న దిశగా కృషి చేస్తున్నారు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారిని కలిశాక సో మీరు ఆయనలో చూసిన మార్పులు ఏంటి? అంటే మనకి ఫర్దర్గా మంచి ఫ్యూచర్ ఉంటుందంటారా రేవంత్ రెడ్డి గారితో? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మామూలుగా డైరెక్ట్గా ఏదో ఇట్లా సీఎం కాలేరండి. ఆయన కూడా కష్టపడ్డాడు. ఒక జెడ్పీటీసీ మెంబర్స్ నుండి ఎమ్మెల్యేగా ఎదిగి ఎమ్మెల్యే నుంచి తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎదిగాడు. ఆయన డెడికేషన్ అనేది చాలా బాగా అనిపించిందండి. మేము మా మహిళా కాంగ్రెస్ తరఫున తనకి రాఖీ కట్టి ఒకటే మాట చెప్పాను, నేను చెప్పానండి స్పెషల్గా రాఖీ కడుతూ
అన్న ఈసారి మేము మీ ఇంటికి వచ్చి రాఖీ కడుతున్నాం, మేము నెక్స్ట్ టైం మిమ్మల్ని సీఎం ఫేషియల్లో మీ సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు మేమంతా మళ్ళీ మహిళా కాంగ్రెస్ అందరం వచ్చి మీకు రాఖీ కడతామన్నాం. ఖచ్చితంగా నేను అన్నట్టు అలాగే జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు సీఎంగా గెలిచారు, సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన పనులు కూడా అంతే త్వరగా ఉంటాయి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ప్రజల ఇప్పుడు అన్ని జిల్లాల్లో తిరిగి అందరి కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టి వాళ్ళ కష్టాలకి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలనే దిశగా ఆయన కృషి చేస్తున్నారు. ఓకే. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు దాటిపోయింది. సో మనకి ఎలాంటి మార్పులు చూస్తున్నాము అంటే ప్రజల్లో వాళ్ళ స్పందన ఎలా ఉంది? అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రీచ్ అయ్యామా? ఖచ్చితంగా రీచ్ అయ్యామండి. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు చాలా పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. చూసుకుంటే ఇంత ముందుకు మహిళలకి ఎక్కడికైనా వెళ్ళాలంటే, తీర్థయాత్రలు వెళ్ళాలంటే అసలే ఎక్కువ రేట్లతో ఉన్న ప్రస్తుత సమాజంలో అలాంటిది ఎక్కడికి వెళ్ళలేకపోయారు. అలాంటిది ఇప్పుడు మేము బస్సు ఉచిత ప్రయాణం చేశాక చాలామంది అక్క చెల్లెలు మేము మా మహిళా కాంగ్రెస్ తరఫున మా రాష్ట్ర అధ్యక్షురాలతో అందరం కూడా వెళ్ళి మేము ప్రతి ఒక్క డిపోలో కూడా మేము అందరినీ అడిగాము, ఏంటి ఎలా ఉంది మీకు ఈ పథకం అనేది, ఎంత బాగుందా ఎలా ఉందని కూడా మేము ప్రత్యక్షంగా వారిని వెళ్ళి కలిసి అడిగాము. అడిగితే వారు ఒకటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మహిళలందరూ కూడా ఎంతో బాగుంది మాకు ఈ పథకం, ఎక్కడికంటే వెళ్ళాలంటే కూడా అక్కడికి ఈజీగా వెళ్ళిపోతున్నాము, మా పనులు మేము కూడా చేసుకోగలుగుతున్నాం అనేసి వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఓకే. సో ఇప్పుడు ఉచిత బస్సు పథకం అనేది ఇలాగే మనకి కొనసాగుతూ ఉంటుందా, లేకపోతే ఏమైనా మధ్యలో ఆపే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? లేదండి, ఇప్పుడు మాట ఇచ్చిన ప్రకారము అది అమలు పరిచారు ఉచిత పథకంని. దానికి సంబంధించిన ఇంకా వేరే రకంగా ఫండ్స్ అనేది తీసుకురావాలి. ఇప్పటికి ఆల్రెడీ మహిళా ఉచిత ప్రయాణం కింద 23 కోట్ల వరకు కూడా ప్రయాణం చేశారు దాదాపుగా. అలాంటిది దానికి ప్రత్యేకంగా ఏమైనా మా ఫండ్స్ని తీసుకొచ్చి అది కంటిన్యూగా పెడతారు, ఎందుకంటే మహిళలకు సంబంధించింది కాబట్టి. ఓకే. కొత్తగా గ్యాస్ సిలిండర్స్ అని చెప్పేసి అది కూడా ఒక పథకం వచ్చింది కదండి. సో అది ఎంతవరకు మనకి అమల్లోకి వచ్చింది, అది రన్ అవుతుందంటారా? అది కూడా అమల్లోకి వచ్చిందండి. అది సబ్సిడీ కింద వారి అకౌంట్లోకి వస్తాయి మిగతా డబ్బులు కూడా. ఇప్పుడు మన ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది ఆగిండొచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయాక ఆ పథకం అనేది అమలు జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనా, లేకపోతే కొంతమంది ఇప్పుడు నార్మల్గా ఎలా అంటే సొంత మిల్లు ఉన్న వాళ్ళకే ఇలాంటివి పథకాలు అనేవి అమలు అవుతాయని చెప్తున్నారు. సో మరి నార్మల్గా ఏమంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఎవరైతే తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉంటారో వారికి కంపల్సరీ వస్తుందండి. అయితే ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళది. ఇంత ముందుకు గత ప్రభుత్వంలో చూసుకుంటే వారి క్యాడర్కి ఇచ్చారు, నిరుపేదలకి మాత్రం ఒక్క ఇల్లు కూడా రాలేదు. ప్రత్యక్షంగా నేను మా అంబర్పేట నియోజకవర్గంలో నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళకి అలవాటే కదండి, ఎలక్షన్ స్టంట్గా వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టినప్పుడు నేను ఒకరోజు మా దగ్గర బాగంబర్పేట డివిజన్లో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటి గురించి అందరు ఫామ్లు పట్టుకొని లైన్లో నిల్చున్నారు. వారికి కనీసము ఎండలో వారికి కూర్చోడానికి కుర్చీలు లేకుండా ఎండలో నిలబడి, కొంతమంది పెద్దవాళ్ళు అయితే పాపం ఇల్లు వస్తుందన్న ఆశతోటి వచ్చి ఎండలో నిల్చొని స్పృహ తప్పి కింద పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంలో ఎందుకో అటు దిశగా వెళ్తుంటే నేను వెళ్ళి చూసి వాళ్ళని కలిసాము, ఏంటి ఇక్కడ అంటే వాళ్ళు చెప్పారు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తారనేసి ఇక్కడికి వచ్చామనేసి. కనీసం వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్, కూర్చోడానికి కుర్చీలు, టెంట్ అలాంటివి కూడా ఫెసిలిటీస్ లేకుండా గత ప్రభుత్వం చేసింది. మేము వాటిని చూసి వెంటనే స్పందించి అప్పుడే మార్కెట్ల నుంచి వాళ్ళు తినడానికి వాటరు, ఫ్రూట్స్ తీసుకొచ్చి వాళ్ళకి పక్కన ఒక నీడలో కూర్చోబెట్టి వాళ్ళ ప్రాసెస్ అనేది జరిపించాము. అయితే అది కూడా వాళ్ళు ఎట్లా చేశారంటే ఎలక్షన్ స్టంట్, గతంలో 4 సంవత్సరాల కింద పెట్టిన అప్లికేషన్ ఫామ్స్నే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అందరినీ తీసుకొచ్చి అవి ఎంక్వైరీ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఓకే. ఏంటంటే ప్రజల ముందు ఎలక్షన్స్ ముందు వచ్చి వాళ్ళకి ఇవి ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలుచుకోవడం తప్పించి ఎలాంటి ప్రయోజనం లేదు దాంతో. అది మా అమర్పేట నియోజకవర్గంలో అయితే ఒక్కరికి కూడా అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. కొంతమందికి ఇచ్చిరని చెప్పారు, ఎమ్మెల్యే కాలేరు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరండి, వారి ఎంబడి రోజు తిరిగే వాళ్ళ క్యాడర్ వాళ్ళకి ఇచ్చారు. సొంత ఇల్లు ఉన్నవాడికే ఇల్లు వచ్చిందని అందరు కూడా మాకు స్పందించారు, మాకు చెప్పారు. ఇల్లు ఉన్నవారికి ఇల్లు వచ్చాయి కానీ మా పేదరికరం ఉన్న వారికి, ఇల్లు లేకున్న వారికి మాకు ఒక్కటి కూడా రాలేదని చెప్పారు. ఓకే. ఇప్పుడు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని చెప్పేసి హెల్త్ గురించి చాలా కేర్ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలు అని చెప్పేసి వచ్చాయి కదా, ఇవి ఫర్దర్గా ఇలానే కొనసాగుతాయంటారా? ఎలాంటి మార్పులు ఏమైనా జరుగుతాయా? ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమం అంటే ఎలాంటి మార్పులు ఏమి ఉండవండి. ప్రజలకి మంచి జరుగుతుందంటే ఏ ప్రభుత్వం వచ్చినా చెయ్యాలి, అది చేయాల్సిన ముఖ్యమైన పని. మేమైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకి కావాల్సిన వసతులు కానీ, కావాల్సిన మౌలిక వసతులకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి మేము కూడా అలాంటివి ఏం పథకాలను ఏం తీసేసేయము. కాకపోతే మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాక మా తరఫున వేరే పేరు చేంజ్ చేసి ఇట్లా ఏదన్నా వేరే రకంగా ఉంటుంది, కానీ కంటిన్యూ అవుతాయండి అన్నీ కూడా. ఓకే, హెల్త్కి సంబంధించి ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఏమైనా చూసారా మీరు? ఇప్పుడు వచ్చింది 4 నెలలే కదండి. ఇంత లోపలే మేము ఇప్పుడే చెప్పాను కదా, ఖజానా లేదు జిహెచ్ఎంసీలో. ఖజానాని ఫస్ట్ ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి, పెట్టుబడులు వచ్చాక వాటిని ఎట్లా అనేది అనాలిసిస్ చేసి ఎక్కడ ఎంత కేటాయించాలనేది చెయ్యాలి. కాబట్టి ఇదంతా కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్తలుగా అన్ని చర్యలు తీసుకుంటాము. అలాగే ఇప్పుడు రోడ్డు వ్యవస్థ కానీ, మొన్న ఎలక్షన్స్కి ముందు అన్ని రోడ్లు వదిలేశారు. వాటిపైన కూడా మేము ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందుకు రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము రేవంత్ గారు మాకు శాంక్షన్ చేశారని. ఎక్కడ కూడా తవ్విన రోడ్లతోటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటికి కూడా తక్షణ పరిష్కారం చేయాలనేసి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా మా అంబర్పేట నియోజకవర్గంలో మెయిన్ అండి ఒక ఫ్లైఓవర్ పనులు మాత్రం జరగటం లేదు. గత ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కిషన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఒకసారి ఎంపీగా చేశారు. అయినా కూడా ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురాలేదు, ఎలాంటి ఇక్కడ అభివృద్ధి చేయించలేదు. ఇప్పుడు మేము చేయించామని చెప్పుకుంటారు కానీ గత 8 సంవత్సరాలుగా ఫ్లైఓవర్ పనులు ఇంకా కూడా నత్తనడకనే ఉన్నాయండి. దాంతో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అసలు అక్కడ ఆ రూట్ తిరిగి వెళ్ళాలి, ఆ వంతెన పనులు అయ్యే వరకు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రజలకు చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ కావడం ఇలాంటి చాలా పెద్ద సమస్య ఇది ఫ్లైఓవర్ది. ఇప్పుడు మా ప్రభుత్వం కేంద్రంలో కూడా ఏర్పడ్డాక మేమందరం కూడా తొందరగా ఫినిష్ చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే అంబర్పేటలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇంతకుముందుకు మా హనుమంతరావు గారు ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడ అన్ని అభివృద్ధి జరిగాయి. ఎందుకంటే అప్పుడు ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చేవారు. ఇక్కడ మాకు అప్పట్లో 5 డివిజన్లో కూడా మా కార్పొరేటర్లే ఉండే. వాళ్ళందరూ కూడా ఏ డివిజన్కి సంబంధించి ఆయా పనులు అన్నీ కూడా పరిష్కారం చేసేవారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అయిందో వాళ్ళు మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది. ఈ కిషన్ రెడ్డి గారిని కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, ఒకసారి ఎంపీగా గెలిపించారు. ఆయన కూడా కేంద్రం నుంచి కూడా ఎలాంటి ఫండ్స్ తీసుకురాలేకపోయాడు. ఎలక్షన్స్ ముందు వస్తారు, చెప్తారు కాబట్టి వెళ్ళిపోతారు, అంతేగాని ఇక్కడ మా అంబర్పేట నియోజకవర్గంలో అయితే అప్పట్లో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మాత్రం చేసిన అభివృద్ధి. ఇప్పుడైతే ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా టైం ఉంది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏమన్నా ముందంజ వేసి మేము ఏమైనా కృషి చేయాలని అనుకుంటున్నాం, సమస్యలకు పరిష్కారం చేస్తాం. ఓకే, సో మీరు ఇంట్లో పనులు, పిల్లలు, సో ఇంట్లో లైఫ్, ఇటు రాజకీయ జీవితం రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మా పిల్లలు పెద్దవాళ్ళండి, వాళ్ళది వాళ్ళు చూసుకోగలుగుతారు. అలాగే నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి. ఎందుకంటే మా ఇంట్లో చెప్పాను కానీ కంబైన్ ఫ్యామిలీ 17 మెంబర్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మా హస్బెండ్ అయితే ఓడిపోయి ఇంట్లో కూర్చోకుండా నువ్వు ఇంకా ప్రజల్లో ఉంటే నీకు వాళ్ళ సమస్యలు తెలిస్తే రేపు నెక్స్ట్ టైం మనం వాళ్ళ సమస్యల పరిష్కారం చేసే దిశగా మనం వర్క్ చేస్తామనేసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తాడండి. అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా పిల్లలతో సహా అందరు కూడా నాకు ఏమంటారు హెల్ప్ చేస్తూ నన్ను బయటికి పంపిస్తే నేను బయట ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వారి గురించి పోరాటం చేయడానికి నాకు వీలు ఉంటుందండి. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇంత మంచి స్టేజ్కి మీరు వచ్చారు కదా, సో యూత్కి మీరు చెప్పాలి అనుకుంటే ఎలాంటి విషయాలు చెప్తారు? మంచిగా ఎదగాలి అంటే, మీలాగా లీడర్ అవ్వాలంటే వాళ్ళు కూడా. ముఖ్యంగా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మహిళలకి స్పెషల్లీ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడున్న సమాజంలో మహిళలకి అసలు రక్షణ లేకుండా పోయిందండి. ఎక్కడ చూసినా మహిళలపైన అగత్యాలు, అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మహిళలు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఎవరో వచ్చి మనం కాపాడతారు అనే అలా కాకుండా మన దగ్గర మనమే ఒక ఆదిశక్తి రూపం, మనం చూస్తే ముందటోళ్ళు భయపడాలి, అలాంటి ధైర్యంతో ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలని నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి అలా ఉండాలి అని భయంతో పెంచకండి.
ఒక ఆది పరాశక్తి లాగా పెంచండి. వాళ్ళకి భయం కాకుండా ధైర్యాన్ని ఇవ్వండి, ధైర్యంతో ఉండమని చెప్పండి. ఇప్పుడు బయటికి వెళ్ళిన మహిళ మళ్ళీ ఇంటికి రావాలంటే ఒక ధైర్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. మనకి ఏ ఆయుధాలు ఏవి అవసరం లేదండి. మనం ధైర్యంగా ఉన్నామనుకో మనమే ఆయుధంగా పనిచేస్తాం. మన మీదకి ఎవరైనా వచ్చినప్పుడు ఒక లాగి పెట్టి కొట్టేంత ధైర్యం ఉండాలి. అలా ఉన్నప్పుడు మహిళ ఈ సమాజంలో బతికేవెళ్తుంది ఇప్పుడున్న సమాజం పట్ల. సో మా వ్యూవర్స్ కోసం చాలా చక్కటి విషయాలు చెప్పారు అడగగానే. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ అండి. నమస్తే. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన ది లీడర్. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.